హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు కళ్యాణ్. మీరు చూస్తున్నది కళ్యాణ్ ట్రైన్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో రెగ్యులర్ ట్రైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, న్యూస్ అయితే వస్తూనే ఉంటుంది. మీకు రెగ్యులర్గా అప్డేట్స్ కావాలి అని అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ అయితే చేస్తూ ఉండండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక 200 లైక్స్ అయితే ఇవ్వండి. అండ్ ఇక టాపిక్లోకి అయితే వెళ్దాం. కరీంనగర్ నుండి తిరుపతికి ఫుల్ జర్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. అండ్ కరీంనగర్ నుండి ఇప్పుడు ప్రస్తుతం అయితే 3 ట్రైన్స్ అయితే ఉన్నాయి తిరుపతికి. ఒకటి ఫస్ట్ రెగ్యులర్ ట్రైన్ అయితే ఉంది. అండ్ 2 స్పెషల్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. వీటి గురించి కంప్లీట్‌గా అయితే ఈ వీడియోలో అయితే మనం ట్రైన్ టైమింగ్స్ గానీ, అండ్ టికెట్టు, అండ్ ఏమేం కోచెస్ అయితే ఉన్నాయి ట్రైన్‌లో, ఎక్కడెక్కడ స్టాప్స్ ఉన్నాయి, అన్నిటి గురించి కంప్లీట్‌గా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతది. మీరు ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఈ వీడియో చూస్తే మీకు క్లియర్‌గా అన్నీ కూడా అర్థమై మీరు సేఫ్‌గా తిరుపతికి అయితే చేరుకోవచ్చు కరీంనగర్ నుండి. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఎప్పటికున్నా కూడా యూజ్ అయితే అవుతది ఖచ్చితంగా ఈ వీడియో. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. కరీంనగర్ తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. ఈ ట్రైన్ రెగ్యులర్ ట్రైన్ ఇది. ఒకప్పుడు ఐసీఎఫ్ కోచెస్‌తో రన్ అయింది ఈ ట్రైను. ఇది ఇప్పుడు ఎల్హెచ్‌బి కోచెస్‌కి అయితే అప్‌గ్రేడ్ అయితే చేయడం జరిగింది. ఎల్హెచ్‌బి కోచెస్‌కి అప్‌గ్రేడ్ చేసిన తర్వాత ఈ ట్రైన్ స్పీడ్ అయితే పెరిగింది. ఇక ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12762. ఇది కరీంనగర్ నుండి తిరుపతికి వెళ్ళేటప్పుడు ఈ నెంబరు. ఇది కరీంనగర్ నుండి ప్రతి గురువారం, ప్రతి ఆదివారం అయితే ఉంటది. రాత్రి 7:15 కరీంనగర్ నుండి అయితే స్టార్ట్ అయితది. అండ్ నెక్స్ట్ డే మార్నింగు 7:44 ఏఎంకైతే తిరుపతికైతే రీచ్ అవుతది. బట్ ఆ టైంకైతే రెగ్యులర్‌గా అయితే రీచ్ అయితే అవ్వదు. అప్పుడప్పుడు లేట్ అయితే అవుతది. అండ్ అప్పుడప్పుడు కరెక్ట్ టైంలోనే ట్రైన్ అయితే రన్ అవుతది. ఈ ట్రైన్‌కి స్టాప్స్ వచ్చి కరీంనగర్ నుండి స్టార్ట్ అయిన తర్వాత పెద్దపల్లి జంక్షన్, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ జంక్షన్, గూడూరు జంక్షన్, శ్రీకాళహస్తి, రేణిగుంట జంక్షన్ అండ్ తిరుపతి. కరీంనగర్ నుండి తిరుపతికి 712 కిలోమీటర్లు ఉంటది. ఈ ట్రైన్‌లో కోచెస్ విషయానికొస్తే మనకి 2 టైర్ ఏసీలు 2 ఉంటాయి. 3 టైర్ ఏసీలు 7 ఉంటాయి. అండ్ స్లీపర్ కోచెస్ అయితే 7 ఉంటాయి. అండ్ జనరల్‌లు బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే 2, 2 అయితే ఉంటాయి. అంటే ఇది ఒకప్పుడు ఐసీఎఫ్ కోచెస్ ఉన్నప్పుడు కొంచెం కోచెస్ వేరే ఉండే. ఇప్పుడు ఎల్హెచ్‌బికి మారింది కాబట్టి కోచెస్ వేరే అయిపోయినాయి. అండ్ ఈ ట్రైన్‌కి పెద్దపల్లి జంక్షన్‌లో లోకో రివర్సల్ అయితే ఉంటది. అండ్ చాలా సేపు అయితే పెద్దపల్లి జంక్షన్‌లో ఆగుతది. అండ్ ఈ ట్రైన్‌కి కరీంనగర్, ఇంకా పెద్దపల్లి అండ్ వరంగల్ స్టేషన్స్‌లో చాలా ఎక్కువ కోటా అయితే ఉంటది. అండ్ కొంచెం డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే కన్ఫర్మ్ అయితే అయిపోతాయి. ఇక ఈ ట్రైన్ ఫేర్స్ విషయానికొస్తే కరీంనగర్ నుండి ఇటు తిరుపతికి మనకి స్లీపర్ జనరల్ టికెట్ వచ్చేసి జనరల్ కూడా ఉంటది కాబట్టి జనరల్ టికెట్ రూ. 230 అయితే ఉంటది. అండ్ స్లీపర్ వచ్చేసి 420, 3 టైర్ ఏసీ 1100, 2 టైర్ ఏసీ 1550 రూపీస్ అయితే ఉంటది. సో, ఇంతే ఈ ప్రైజెస్ అయితే. అండ్ ఇంకా ఈ ట్రైన్ కరీంనగర్ నుండి నైట్ 7:15కి స్టార్ట్ అయ్యి పెద్దపల్లి జంక్షన్‌కి 7:55కి అండ్ జమ్మికుంటకి 8:29కి. కానీ ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే పెద్దపల్లి జంక్షన్‌లో లోకో రివర్సల్ ఉంది కాబట్టి ట్రైన్ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ వరకైతే అక్కడే ట్రైన్ ఆగుతది. సో, ఈ జమ్మికుంట, ఈ వరంగల్ మధ్యలో కొంచెం పెద్దపల్లి మధ్యలో ట్రైన్ అయితే చాలా లేట్‌గా అయితే రన్ అయితే అవుతది. అండ్ దాని తర్వాత కొంచెం సెట్ అయితది తర్వాత. జమ్మికుంటకి 8:29కి, వరంగల్‌కి 9:14కి, మహబూబాబాద్‌కి 10:02కి, ఖమ్మంకి 10:49కి, మధిరకి 11:36కి, విజయవాడ జంక్షన్‌కి 12:50కి, గూడూరు జంక్షన్‌కి 5:23కి, శ్రీకాళహస్తికి 6:18కి, రేణిగుంటకి 6:58కి, తిరుపతికి 8కి. సో, మార్నింగ్ వాటికైతే రీచ్ అయ్యి ఇవన్నీ షెడ్యూల్ టైమ్స్. కాకపోతే ట్రైన్ అయితే చాలా టైమ్స్ అయితే లేట్‌గా అయితే రన్ అవుతూ ఉంటది. అండ్ ఇదే ట్రైన్ రిటర్న్ జర్నీలో తిరుపతి నుంచి కరీంనగర్‌కి ట్రైన్ నంబర్ 12761 కరీంనగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అయితే ఇది. ఇది తిరుపతి నుండి రాత్రి 8:05 స్టార్ట్ అయితది. ప్రతి బుధవారం, ప్రతి శనివారం అయితే ట్రైన్ అయితే ఉంటది తిరుపతి నుంచి కరీంనగర్‌కి. అండ్ తిరుపతి నుండి స్టార్ట్ అయిన తర్వాత రేణిగుంట జంక్షన్, శ్రీకాళహస్తి, గూడూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, మధిర, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, జమ్మికుంట జంక్షన్, పెద్దపల్లి జంక్షన్ అండ్ కరీంనగర్. తిరుపతిలో 8:05 రాత్రి స్టార్ట్ అయ్యి రేణిగుంట జంక్షన్‌కి 8:26 వస్తది. శ్రీకాళహస్తికి 8:53 వస్తది. గూడూరు జంక్షన్‌కి 9:43 వస్తది. విజయవాడ జంక్షన్‌కి 1:40 వస్తది మబ్బుల. అండ్ మధిరకి 2:54కి, ఖమ్మంకి 3:19కి, మహబూబాబాద్‌కి 3:55కి, వరంగల్‌కి 4:41కి, జమ్మికుంటకి 5:26కి, పెద్దపల్లి జంక్షన్‌కి 5:55కి అండ్ లాస్ట్‌లో కరీంనగర్‌కి 8:40కి అయితే కరీంనగర్‌కి అయితే రీచ్ అవుతది. నెక్స్ట్ డే మార్నింగ్ 8:40కి అయితే కరీంనగర్‌కి రీచ్ అవుతది.
అండ్ సేమ్ స్టాప్స్ అయితే ఉంటాయి. అప్పుడు ఇప్పుడు కూడా సేమ్ స్టాప్స్. స్పెషల్ ట్రైన్‌ల విషయానికొస్తే ట్రైన్ నంబర్ 07189 ఇది ధర్మవరం, నాందేడ్ స్పెషల్ ట్రైన్ ఇది. సో, నాందేడ్ నుండి ధర్మవరం వరకైతే రన్ అయితే అవుతది. ట్రైన్‌లో తిరుపతి వరకు కూడా మనం ట్రావెల్ అయితే చేయొచ్చు. ఈ ట్రైన్ కరీంనగర్ నుంచి ఎవ్రీ ఫ్రైడే అయితే ఉంటది. కరీంనగర్ నుంచి రాత్రి 9 గంటలకైతే స్టార్ట్ అయితది. దాని తర్వాత పెద్దపల్లి జంక్షన్, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, మదిర, విజయవాడ జంక్షన్, తెనాలి జంక్షన్, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట జంక్షన్ అండ్ తిరుపతికి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 10:55 AM అయితే రీచ్ అయితే అవుతది. అండ్ ఈ ట్రైన్ స్పెషల్ ట్రైన్ కాబట్టి ఎక్కువ రోజులైతే రన్ అయితే అవ్వదు. ఇది మహారాష్ట్రలోని నాందేడ్ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి నిజామాబాద్, ఆర్మూరు, లింగంపేట్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్ ఇవన్నిటికి కూడా స్టాప్స్ అయితే ఉన్నాయి ట్రైన్‌కి. అండ్ ఈ ట్రైన్ యూజ్ చేసుకునే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అంటే ఎందుకంటే మనకి ఇన్ని రోజుల నుంచి కరీంనగర్‌కి ఒకే ట్రైన్ ఉండే కాబట్టి చాలా రష్ అయితే ఉండది. ట్రైన్ యూజ్ చేసుకుంటే కొంచెం టికెట్స్ అయితే ఈజీగా దొరికే అవకాశాలైతే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి 07015 ఇది తిరుపతి స్పెషల్ ట్రైన్. ఇది కూడా నాందేడ్ నుండే రన్ అవుతది. ఎవ్రీ సాటర్‌డే అయితే ఉంటది. కరీంనగర్ నుంచి 9:40కి అయితే స్టార్ట్ అవుతది. రాత్రి 9:40కి అయితే స్టార్ట్ అయితది. నెక్స్ట్ డే మార్నింగు 11:30 AMకి అయితే తిరుపతికైతే రీచ్ అవుతది. సో, సేమ్ స్టాప్స్ అయితే ఉంటాయి ఈ ట్రైన్‌కి కూడా. సేమ్ స్టాప్స్, సేమ్ కోచెస్ అయితే రన్ అవుతది. అండ్ టికెట్ ఫేర్స్ విషయానికొస్తే కూడా సేమ్ అంతే. ఏ ట్రైన్‌కైనా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ టికెట్ ఫేర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇవి రిటర్న్ జర్నీలో తిరుపతి నుండి ఇటు కరీంనగర్‌కి స్పెషల్ ట్రైన్స్ విషయానికొస్తే 07016 ఈ ట్రైన్ ఎవ్రీ సండే అయితే అక్కడి నుండి స్టార్ట్ అవుతది. నైట్ 7:45 స్టార్ట్ అయ్యి కరీంనగర్‌కి నెక్స్ట్ డే ఉదయం 9 గంటలకైతే రీచ్ అవుతది. అండ్ ఇంకొక ట్రైన్ వచ్చేసి 07190 ఈ ట్రైన్ మార్నింగ్ 10:25 AMకి అయితే తిరుపతి నుండి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే కరీంనగర్‌కి వచ్చేసరికి మధ్యాహ్నం 12:38 అయితే అవుతది. అండ్ ఇవి 2 కూడా నాందేడ్ వరకే వెళ్తాయి. నాందేడ్ వరకైతే వెళ్తాయి ట్రైన్స్ అన్నీ కూడా. కరీంనగర్, తిరుపతి ట్రైన్ స్పెషల్ ట్రైన్ కాకుండా రెగ్యులర్‌గా రన్ అయ్యే ట్రైన్ ఉంది కదా! ఆ ట్రైన్ మాత్రమే కరీంనగర్ వరకైతే రన్ అయితే అవుతది. ఈ ట్రైన్‌కి రెగ్యులర్ ట్రైన్‌కి ఒక డిమాండ్ అయితే ఉంది. నిజామాబాద్ వరకు లేకపోతే జగిత్యాల వరకైతే పొడిగించాలన్న ఒక పెద్ద డిమాండ్ ఎప్పటినుండో ఉంది. బట్ అదైతే ఇప్పట్లో జరగకపోవచ్చు. అండ్ కంప్లీట్‌గా కూడా జరగకపోవచ్చు అది. ఎందుకంటే నిజామాబాద్ జంక్షన్‌కి చాలా ట్రైన్స్ ఉన్నాయి తిరుపతి వెళ్ళడానికి. బట్ జగిత్యాల వాళ్ళ కోసమైతే ఈ ట్రైన్ అక్కడి వరకు వెళ్ళాలని అయితే చాలామంది చూస్తున్నారు. బట్ చూద్దాం ఏం జరుగుతదో. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.